41-42 వచనాలు చూసుకుంటే, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమే ఏడ్చి అని ఉంటారండి. అంటే యేసు ప్రభు వారు యెరూషలేము పట్టణాన్ని చూచి కన్నీరు పడవడం జరుగుతుందండి. ఎందుకంటే వారు ఆయన్ని అంగీకరించలేరు. ఆయన దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చి వారి మధ్య అనేక అద్భుతాలు చేసినప్పటికీ వారు ఆయన్ని అంగీకరించరు. ఆయన్ని దేవుని కుమారుడని అనుకోరు. ఇంకా వస్తారు, మెస్సీ వస్తారని అనుకుంటారు, కానీ యేసుప్రభు వారిని అయితే యూదులు అంగీకరించలేదు. కాబట్టి ఆయన పట్టణాన్ని చూసి బాధపడినట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా మత్తయి సువార్త 11-21 వచనంలో చూసినట్లయితే, మత్తయి 11:21 అండి. అయ్యో కొరాజీన, అయ్యో బేత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారి పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందరు అని మాట్లాడతారండి. అంటే ఒక ప్రదేశాన్ని గురించి ప్రభువారు బాధపడుతూ మాట్లాడిన మాటలండి. అదేవిధంగా కపెర్నహూము గురించి కూడా అంటారు. కపెర్నహూముని నీవు ఆకాశం మట్టుకు హెచ్చించుకున్నావు, నీ మధ్య చేయబడిన అద్భుతములు సొదొమ గొమొర్రా మధ్య చేస్తుంటే ఆ పట్టణాలు ఇప్పటికీ కూడా నాశనం అవ్వకుండా నిలిచి ఉండేవి అని అంటారు. అంటే తన శిలువ మరణం తర్వాత పట్టణాలకు సంభవించబోయే గతి గురించి, పరిస్థితి గురించి ప్రభు మాట్లాడినట్టుగా అర్థం చేసుకుంటామండి. తన సొంత ప్రాంతాలు, తన సొంత ప్రజల మధ్య దేవుడు యేసుప్రభు వారు వాక్యాన్ని ప్రకటిస్తారు. అయినప్పటికీ ఎవరు అంగీకరించే పరిస్థితి అక్కడ ఉండదండి. అయితే పట్టణాలు భవిష్యత్తులో శత్రువుల చేత పట్టబడి ఏ విధంగా శ్రమలు పొంది నాశనం అవుతాయన్న పరిస్థితి గురించి ప్రభు వారి భవిష్యత్తులో జరగబోయే దాని గురించి ఇక్కడ ఆలోచించి, భవిష్యత్తులో ఉన్న దేవుడు కదండి మన దేవుడు, కాబట్టి ఆ పట్టణానికి సంబంధించిపోయే గతి గురించి యేసుప్రభు వారు మాట్లాడడం జరుగుతుంది. తర్వాత లూకాసు వార్త 23-27 వచనం చూస్తే, యేసుప్రభు వారిని శిలువ మరణానికి అప్పగించిన తర్వాత ఆయన శిలువ మోసుకొని కల్వరిగిరికి ప్రయాణం అవుతూ ఉంటారండి. ఆ సమయంలో ఆయన ఒక చోట శిలువ మోయలేక సొమ్మసిల్లినప్పుడు పురోహితుడైన సీమోనుకి ఆ శిలువను అప్పగించి కొంచెం సేద తీరినట్టుగా నిలబడతారు ప్రభువారు. అప్పుడు తనని కొంతమంది ఫాలో అవుతుంటారండి జనసమూహము. నెక్స్ట్ కొంతమంది స్త్రీలు కూడా ఆయన్ని వెంబడిస్తూ ఉంటారు రొమ్ము కొట్టుకొని. వారిని చూసి ప్రభువారు ఈ మాటలు పలుకుతారండి. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని అక్కడ రాయబడి ఉంటుందండి. అంటే యేసుప్రభు వారిని ఆ స్త్రీలు వెంబడిస్తూ, అంటే యేసుప్రభు వారిని సిలువ వేస్తారని ఆ విషయంగా వారు ఏడుస్తూ ఉంటారు. అయితే ప్రభు వారి ఆలోచన ఏంటంటే, నా కోసం ఏడవకండి అమ్మా, లేఖనాల నెరవేర్పుకి ఇదంతా జరగవలసి ఉంది. నేను ఆ లేఖనాల నెరవేర్పుకే వచ్చి ఉన్నాను. నా ప్రాణం పెట్టడానికే నేను వచ్చాను. నా ప్రాణం పెడితేనే మీకు రక్షణ, మీకు పరలోక సాధ్యం. నా ప్రాణాన్ని నేనే పెడుతున్నాను, దాన్ని తీసుకోవడానికి ఎవరికి అధికారం ఉండదు. అయితే మీరు ఇప్పుడు నా గురించి చింతించడం మానేసి మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అంటారు. అంటే వారి యవ్వనుల గురించి, వారి పిల్లల గురించి, వారికి సంభవించబోయే పరిస్థితుల గురించి యేసుప్రభు వారు వారికి ఏ విధంగా శ్రమలు వస్తాయి అన్న విషయం గురించి వారికి ముందుగా హెచ్చరించడం జరుగుతుందండి. విలాపవాక్యములు 2-18 వచనాల్లో చూస్తే, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము అని ఉంటుందండి. నీళ్ళ కుమ్మరించినట్లు, నీళ్లు కుమ్మరించినట్టు మన హృదయాన్ని కుమ్మరించమంటున్నారు దేవుడు. మన పిల్లల కోసం, కేవలం మన పిల్లల కోసమే కాదు, యవనస్తుల కోసం, అందరి కోసం మనం భారంతో ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉందండి. అదేవిధంగా ఇర్మియా ప్రవక్త 9-17 ఈ విధంగా అంటారు. సార్ చదవండి, 9-17 వచనం అండి. ఇర్మియా అంటే రోదన చేసే స్త్రీలు కావాలంటున్నారండి దేవుడు. మామూలు ప్రార్థన కాదండి, రోధిస్తూ మనం ప్రార్థన చేయాలట మన యవనస్తుల గురించి. అంటే దినములు చాలా చెడ్డగా ఉన్నాయి కదా, బయట చూస్తుంటే ఏమాత్రం అనుకూలంగా లేవండి పరిస్థితులు. కాబట్టి మన పిల్లల కోసం మనం రోదన చేస్తే ఏడవాలట. నీళ్లు కుమ్మరించినట్లు వేకుజామునే లేచి మన పిల్లల కోసం మన హృదయాన్ని కుమ్మరించమంటున్నారండి దేవుడు.
కాబట్టి ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకొని ప్రతిరోజు కూడా మనం మన పిల్లల కోసం కాకుండా దేశంలో ఉన్న యువత కోసం ప్రార్థన చేద్దామండి. ఈ రోజుల్లో యవనస్తులు అనేక వ్యసనాల బారిన పడి పాడైపోతున్నారండి. సోషల్ మీడియా అని, డ్రగ్స్ అని, సిగరెట్లని, త్రాగులని అనేక చేతిలో సెల్ ఫోన్ ఉందండి. మొత్తం అదొకటి చాలు పిల్లల నడవడిని జరపడానికి. కాబట్టి మనం వారిని గమనిస్తూ ఉండాలండి, వారు ఏం చేస్తున్నారు అనేది. ప్రసంగి గ్రంథంలో ఉంటుందండి 12:2లో ఈ బాల్య దినములు అంటే ఈ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని ఉంటుందండి. అంటే చిన్నప్పటి నుంచి కూడా మనం మన పిల్లలకి దేవుని పరిచయం చేయాలండి. దేవుని వాక్యం ప్రార్థనలో పెంచాలి వాళ్ళు. అదేవిధంగా సామెతల్లో కూడా ఉంటుందండి, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించను, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడానికి ఉంటుందండి. అంటే చిన్నప్పటి నుంచి వాక్యాలు వారికి కంఠస్థ చేయడం, దేవుని భయభక్తుల్లో పెంచితే వారి పెద్దవారైనా సరే ఆ వాక్యం వారి హృదయంలో నిలిచి ఉంటుంది. కాబట్టి వారి చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం ఎక్కడున్నా సరే ఆ కాపుదల, దేవుని భద్రత అనేది, దేవుని కంచె అనేది వారి చుట్టూ ఉంటుందండి. అందుకే మన పాస్టర్ గారు తరచుగా ఈ 2 వచనాలు చెప్తారండి, పిల్లల్ని దేవుని భయభక్తుల్లో పెంచండి అని చెప్తారు. అంటే మొక్కై వంగండి మానే వంగదని కూడా చెప్తారు. అంటే చిన్నప్పటి నుంచే దేవుని మార్గం బిడ్డలకు మనం అలవాటు చేస్తాం అనుకోండి, వారు చివరి వరకు తమ ప్రవర్తనలను జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవుని కాపుదల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా యేసుప్రభు వారు తన కోసం తను ప్రార్థన చేసుకునే సందర్భం బైబిల్లో ఒక చోట ఉంటుందండి. అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 37-39 అండి. పేతురును జబదేయి 2 కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టింది అని ఉంటారు. అదేవిధంగా నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని కూడా యేసుప్రభు వారు ప్రార్థన చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా లోకాసు వార్తలో కూడా 22వ అధ్యాయం 44వ వచనంలో ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వల్ల ఆయన ఉంటుంది. లోకా గారు డాక్టర్ గారు కదండి, అందుకే ఆయన కొంచెం వివరంగా ఇక్కడ రాస్తారు. అంటే ఆయన ఎంత ఒత్తిడిలో ఉన్నారో యేసుప్రభు గారు మనం అర్థం చేసుకోవచ్చు. అంత ఒత్తిడిలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట రక్త బిందువుల వల్ల మారిందని ఇక్కడ సైంటిఫికల్గా ఆయన చెప్తున్నారండి. అంటే యేసుప్రభు వారి గిన్నె నా యొద్ద నుండి తొలగించదండి అని ప్రార్థన చేసుకుంటారు. ఆ గిన్నె అంటే ఏంటంటే ఆ పాత్ర, సర్వ మానవాళి పాపాలు ఆ పాత్రలో డిపాజిట్ చేయబడుతున్నాయి. అవన్నీ యేసుప్రభు మీదకి రాబోతున్నాయి. అంటే పాపం లేని ఆయన మన కోసం పాపంగా మారిపోయారండి. కాబట్టి ఆయన ఆ విషయం తలుచుకొని తండ్రికి మొరపెడతారు, తండ్రి సాధ్యమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించండి, అయినా నా ఇష్టం కాదు మీ చిత్తమే అంటారండి. ప్రతి పరిస్థితులను యేసుప్రభు వారు తండ్రి చిత్తం గురించి అడగడం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుందండి. అప్పుడు ఆయన ఆ విధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకం నుంచి ఒక దేవదూత వచ్చి ఆయన్ని బలపరచడం మనం ఇక్కడ చదువుకుంటాం. అంటే శిలువ శ్రమలు యేసుప్రభు వారికి రాణువు వారు పట్టుకున్నాక ప్రారంభం కాలేదండి. గెత్సెమనే తోటలోనే ఆ శిలువ శ్రమలు ప్రారంభమయ్యాయి. అక్కడి నుంచే ఆయన ఆ బాధ పడుతున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ గెత్సెమనే తోట అంటే ఒలీవల గానుగ అని కూడా మనం అంటే అక్కడ ఒలీవల్ని ఆ గానుగలో వేసి ఎంతగా క్రష్ చేస్తే ఒలీవలను వస్తుందో అంత భయంకరంగా, అంత ఒత్తిడిలో దేవుడు యేసుప్రభు వారు ఆ సమయంలో ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే శిష్యులను కూడా మెలకువకుండా ప్రార్థన చేయమని, తనకు సహాయం చేయమని ప్రార్థనలో అడుగుతారండి. తర్వాత వచ్చిన మనం చూసుకుంటే యోహాను సువార్త 11వ అధ్యాయం 33-42. ఈ వృత్తాంతం మన అందరికీ తెలుస్తుంది. లాజరు కోసం మరియా మార్తల గురించి మనం చూడటం జరుగుతుందండి. లాజర్కి రోగిగా ఉన్నాడని వారికి కబురు పెట్టారు యేసయ్యకి. అయితే ఆయన రాకుండా తడుగు చేసి 4వ దినాన్ని అక్కడికి రావడం జరుగుతుందండి. 11వ అధ్యాయంలో ఈ విధంగా ఉంటుంది, ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అని ఉంటుందండి. అదేవిధంగా 35వ వచనంలో కన్నీటి విడుస్తారు యేసయ్య. ఆయన దేవాది దేవుడై ఉండి
లాజరు ఒక మానవుడే కదండి, ఆయన కోసం కన్నీళ్ళు విడవడం మనం చూస్తామండి. అంటే మన యేసయ్యకి అంత మెత్తని గుండె మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఆయనకి సాధ్యం కాదండి, బ్రతికించడం సాధ్యమే కదా. అనేక మందిని అప్పటికే చనిపోయిన వారిని బ్రతికించారు యేసుప్రభు వారు. అంటే లాజరుని లేపడం కూడా ఆయనకి సాధ్యమే. కానీ ఇక్కడ వారు ఒక విధంగా అవిశ్వాసపడి ఏడుస్తున్నారేమో అని వారి గురించి కూడా ఆయన బాధపడి కన్నీళ్ళు పెంచినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి లాజరు చనిపోయినందుకు కూడా ఆయన ఏడ్చి ఉండవచ్చండి. అమ్మ ఎక్కడ ఉంచారని అడుగుతారండి. ఇక్కడ ఉంటే ప్రభువా వచ్చి చూడమని, ఇప్పటికి 4 దినాలు అయిపోయింది తండ్రి, వాసన కొడతారు తండ్రి అని అంటారు వాళ్ళ అక్క. అంటే ఏంటి, యేసుప్రభు వారికి యూదుల్లో ఒక నమ్మకం ఉంటుందండి. ఏంటంటే ఎవరైనా చనిపోతే ఆత్మ 3 రోజులు ఈ భూలోకంలో ఉంటుందని వాళ్ళు అనుకుంటారు. 4వ రోజు ఇంకా బ్రతికించడం అసాధ్యమని వారి నమ్మకం అండి. అది కూడా దేవుడు కొట్టివేసి వారి నమ్మకాన్ని వమ్ము చేసి, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు, ఎప్పుడైనా ఆయన కార్యం చేయగలరని, ఎన్ని దినాలైనా ఆయన బ్రతికించగలరని ఆయన రుజువు చేయడానికి ఆ విధంగా ఆలస్యం చేస్తారండి. అనుకున్నట్టుగానే లాజరు అని పేరు పెట్టి పిలవగానే లాజరు బయటకు రావడం జరుగుతుందండి. అంతే కదండి. అంటే దేవునికి మన యేసయ్యకి అసాధ్యమైనది ఏదీ లేదండి. హల్లెలూయా. లోకాసు వార్త 23:34 ఇక్కడ ఈ వృత్తాంతం చూసుకుంటే ఈ సందర్భం యేసుప్రభు వారిని శిలువ మరణానికి అప్పగిస్తారు కదండి. ఆ సమయంలో శిలువ వేసిన తర్వాత ఆయన శిలువ మీద వేలాడుచు, తండ్రి మీరు ఏం చేయుచున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని వారి తరపున ప్రార్థన విజ్ఞాపన చేస్తారండి. ఇప్పటి వరకు మనం చూసినవి రోదన కింద చెప్పుకోవచ్చు. లాజరు గురించి ఏడవడం కానీ, యెరూషలేము గురించి ఏడవడం కానీ, కన్నీళ్ళు పెట్టుకోవడం కానీ, ఇవన్నీ రోదన చేస్తూ ప్రార్థన చేసినట్టుగా మనకి చూస్తాం. అయితే ఈ లోకాసు వార్త 23:34 చూసినట్టయితే విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారండి. అది కూడా ఎవరి గురించి? తండ్రి సిలువ వేసిన వారి గురించి క్షమించమని తండ్రిని వేడుకుంటున్నారండి. అంటే మన దేవుడు అంత గొప్ప విజ్ఞాపనకర్త కదండి. ఏమీ నేరం చేయలేదు, అయినప్పటికీ ఆయన సిలువ వేశారు. అతి అవమానకరంగా ఆయన్ని ఈడ్చారు, కొట్టారు, అన్ని ముమ్ము వేశారు, అవహేళనగా మాట్లాడారు. సిలువ వేశారండి. కాళ్ళల్లో చేతుల్లో మేకులు, ఒకవైపు శరీరం అంతా గాయాల నుంచి రక్తం కారుతుంటే ఆ పరిస్థితుల్లో కూడా ఆయన క్షమించమని తండ్రిని ఏ విధంగా అడిగారని మనకి ఆశ్చర్యం కలుగుతుందండి. సిలువ మీద 7 మాటలు పలుకుతారు కదా యేసుప్రభు వారు. దానిలో మొదటి మాటగా ఈ మాట పలుకుతారండి. తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని పలుకుతారు. అంత అవమానకరమైన మరణం పొందుతూ కూడా ఆయన తండ్రికి మనం గురించి విజ్ఞాపన చేస్తారండి. అలా క్షమించడం ఒక యేసయ్యకి సాధ్యమేమో అని నేను అనుకుంటున్నాను. ఒకవైపు యోధా ఇస్కరియోతు నమ్మకద్రోహం చేస్తారండి. కూడా ఉండి కూడా ఆయన్ని సిలువకి అప్పగిస్తారు. ఆయనే కదండి అప్పగిస్తారు యేసుప్రభు వారిని. నేను అనుకుంటుంటాను, నా ఆలోచన ఇస్కరియోతు యోధా క్షమించమని అడిగితే ఆయన్ని కూడా యేసుప్రభు వారు క్షమించి ఉండేవారేమో అనిపిస్తుందండి నాకు. ఆయన అడగలేదు కాబట్టి ఆ క్షమాపణ పొందుకోలేదు. అడిగి ఉంటే ఖచ్చితంగా యేసుప్రభు వారు ఆయన్ని కూడా క్షమించేవారేమో. అంటే యేసుప్రభు వారు అంతగా యేసుప్రభు వారు అంతగా మనల్ని ప్రేమించారు కాబట్టి మనల్ని క్షమించగలిగారండి. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ క్షమాపణ ఉంటుంది. మనం క్షమించగలిగితేనే, ప్రేమించగలిగితేనే ఎవరి తప్పులైనా క్షమిస్తాం కదండి. కొరింథీ మొదటి పత్రికలో 13వ అధ్యాయం అంతా కూడా ప్రేమ గురించి ఉంటుందండి. అంటే ప్రేమ ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటుందని అవన్నీ కూడా మన యేసుప్రభు వారి పట్ల కరెక్టే అనిపిస్తుంది. అంటే ఆయన ఆ విధంగా ప్రేమ చూపించగలరని మనం అర్థం చేసుకోవచ్చు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం. అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేస్తున్నాను ఉంటుందండి. ఈ వచనం శిలువ మీద పలకబడిన మొదటి మాట ద్వారా నెరవేరినట్టుగా
చూస్తామండి. లేఖనాలు నెరవేర్పుకే యేసుప్రభు వారు లోకానికి వచ్చారని దీన్ని బట్టి కూడా మనకి అర్థమవుతుంది. అంటే విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా తండ్రి వారిని అందరినీ క్షమించాలని కోరుకుంటున్నారో మనం ఈ మాటను బట్టి అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం అండి. ఎఫెసీ 6:18 ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయొచ్చు మెలకువగా ఉండడానికి వాక్యం ఉంటుందండి. మెలకువగా ఉండమంటున్నారు, పరిశుద్ధుల కోసం ప్రార్థన చేయమంటున్నారండి. పరిశుద్ధులు అంటే మన దైవజనులు, వారి సేవ, వారి కాపుదల కోసం. ప్రస్తుత పరిస్థితుల్లో భయంకరమైన విషయాలు మనం చూస్తున్నాం కదండి. రక్షణ లేకుండా పోయింది. అంటే దైవజనుల కుటుంబం చుట్టూ కంచి ఉండేలాగా దేవుని కాపుదల ఎప్పుడు వారి రాకపోకల్లో వారి సేవలో ఉండాలని మనం ఎప్పుడు కూడా మన అనుదిన ప్రార్థనలో వారిని ఎత్తుపట్టుకొని ప్రార్థన చేయవలసిన బాధ్యత భారం మన మీద దేవుడు పెడుతున్నారండి. అది మనం అర్థం చేసుకొని ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి వారు రక్షించబడేలాగా, అదేవిధంగా సువార్త సేవకి వెళ్తుంటారు బయటకు ఆదివారం వారి నిమిత్తం కూడా మనం సువార్త దళం వెళ్తుంటారు బ్రదర్స్ ప్రేయర్కి. వారందరినీ కూడా మనం జ్ఞాపకం చేసుకొని వారి నిమిత్తం కూడా మనం ప్రార్థన చేసే భారం కలిగి ఉండాలని యేసుప్రభు వారు చెప్తున్నారు. ఎఫెసీ పత్రికలో పౌలు భక్తులు ఈ విధంగా తెలియజేశారు. అదేవిధంగా తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం అండి, 2వ అధ్యాయం 1-2 వచనాలు. మనం నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును, అంటే మనల్ని పరిపాలిస్తున్న వారి కోసం, మనల్ని ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం పరిపాలిస్తున్నారో ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, వారి కోసం, అధికారులందరి కోసం విజ్ఞాపనను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయమని హెచ్చరించుచున్నానని పౌరు భక్తులు ఇక్కడ రాస్తారండి. చెప్తున్నాను అనలేదు, ఇక్కడ హెచ్చరించుచున్నాను అంటారు పౌరు భక్తులు. అంటే ఏంటి? మర్చిపోకుండా తప్పనిసరిగా చేయాలి అని ఒక రకంగా ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనం చూడొచ్చండి. మన అధికారుల కోసం, జిల్లాలో మనల్ని పరిపాలిస్తున్న అధికారుల కోసం, రాష్ట్రంలో మనల్ని ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ వాళ్ళందరూ ఉంటారు కదండి, ఆ యంత్రాంగం గురించి, అదేవిధంగా సెంట్రల్లో మరి ప్రధానమంత్రి గారు ఉంటారు, వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారు సక్రమంగా పరిపాలిస్తేనే మనం పీస్ఫుల్గా ఉండగలుగుతామండి. శత్రు దేశాల నుంచి మనకి ఎటువంటి దాడులు లేకుండా మరి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, జ్ఞానయుక్తంగా ఏ విధంగా పరిపాలన చేయాలి అనేది మనం మన ప్రార్థనలో ఎత్తుపట్టుకోవాలండి. వారికి దైవిక జ్ఞానం ఇచ్చేలాగా దేవుణ్ణి మనం అందరూ ప్రార్థన చేసుకోవాలండి. అందుకే మనకు ఆన్లైన్ ప్రేయర్లో ప్రతి నెల కూడా ప్రతి డిపార్ట్మెంట్ గురించి ప్రార్థన చేయిస్తారండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి, మున్సిపల్ డిపార్ట్మెంట్ గురించి, కలెక్టర్ గారి గురించి, ఎస్పీ గారి గురించి, ప్రతి ఒక్కరి గురించి మనం ప్రార్థన చేయడం జరుగుతుందండి. ఆన్లైన్లో నేను ఎక్కువగా చూస్తుంటాను. కాబట్టి మనం ప్రతిరోజు వీరందరి గురించి, అధికారులందరి గురించి ప్రార్థన చేయడానికి ఒక ప్రార్థనా భారం కలిగి ఉందామండి. మర్చిపోకుండా చేద్దామని మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం అండి. దీంట్లో ఏమంటారంటే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఏదైనా మనం యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయాలన్నా మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సత్యం కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడని ఉంటుందండి. అంటే ఒక్కొక్కసారి మనకి ప్రార్థన కరెక్ట్గా చేస్తున్నామా, మన ప్రార్థన ఆ దేవుని సన్నిధికి చేరుతుందా అని ఒక్కొక్కసారి డౌట్ పడుతూ ఉంటుంది. దానికి జవాబుగా ఏంటండి, ఆత్మ, పరిశుద్ధాత్మను మన తరపున దేవునికి విజ్ఞాపన చేస్తున్న ఉచ్చరింపు సత్యం కానీ మూలుగులతో. కాబట్టి ప్రతి మనవి మనం దేవుని చిత్తానుసారంగా అడిగిన ప్రతి ప్రార్థన మనవి దేవుని సన్నిధికి చేరుతుందని మనం నమ్మి ప్రార్థన చేసుకోవాలండి. ఒకసారి బాధల్లో ఉన్నప్పుడు, మనోవేదనలో ఉన్నప్పుడు ప్రార్థన చేయలేమండి, మాటలు రావు. అటువంటి సమయంలో మనం మూలుగు వచ్చేస్తుంటుంది కానీ ప్రార్థన రాదు కొన్ని సమయాలు. అటువంటిప్పుడు పరిశుద్ధాత్మ